తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ 2 సోమనాథుడు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 వచన కవిత. పేర్కొన్న అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 మహాప్రాణులు వర్గయుక్కులు. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను వర్గయుక్కులు అని కూడా పిలుస్తారు. వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అని పిలుస్తారు. నిరాశ నిస్పృహలు సమాసం పేరు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. సంశిష్ట వాక్యానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అది వ్యాకరణ పరిభాషలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంశ్లేషాక్షరం. ఒక హల్లు అదే హల్లుతో కలిసిన అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరానికి ఉదాహరణ అమ్మ. అమ్మ అనే పదంలో మా కింద మావత్తు చేరుతుంది. ఇలా చేరిన పదాలను ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లు మరొక హల్లుతో కూడిన అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంయుక్తాక్షరానికి ఉదాహరణ పద్మ. పద్మ అనే పదంలో దా కింద మావత్తు చేరింది. ఇలా చేరిన పదాలని సంయుక్తాక్షరాలు అంటారు. నాయనమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4 కథానిక. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలలో పాలు తెచ్చింది. ఇందుగల అనుప్రాస అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారం. వానమామలై వరదాచార్యులుగా రచించిన బుర్రకథల సంపుటి. ఆన్సర్ ఆప్షన్ 3 రైతు బిడ్డ. సైన్యము వ్యుత్పత్తర్థాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 3 సైన్యము అనగా తీవ్రంగా పోవున్నది డేగ. ఎంగిలి కెగ్గులేదు తాగుబోతుకి సిగ్గులేదు అన్నది ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 సామెత. పుణ్యముల్ గురువులగులు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 గురువు లఘువు గురువు. జ్ఞ ఇజ్ఞ అన్నవి వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 కంఠ తాళవ్యాలు. కింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ బి రెండూ సరైనవే. ఫెలిగ్రీ కళకు కరీంనగర్ పెట్టింది పేరు. తెలంగాణలో వెండి నగిషీ కళను ఫెలిగ్రీ అని అంటారు. అత్తునకు అచ్చుపరమైతే సంధి ఏ విధంగా అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళంగా అవుతుంది. ఈ రోజు ఎండ కాస్తుందో లేదో ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 3 సందేహార్థక వాక్యం. అచ్చోటు ఇవ్విధము ఎక్కాలము ఈ పదాల్లో గల సంధి పేరు తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 4 త్రికసంధి. కళ్ళగాదు రావికంటి మాట ఈ వాక్యంలో కళ్ళ అను పదానికి సరైన అర్థాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 1 అబద్ధం. రాత్రి వికృతి రూపం రాత్రి కాగా వర్ణం వికృతి రూపం తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 2 వర్ణం అనే పదానికి వికృతి రూపం వన్నే. సోపతి పర్యాయ పదంగా గల పదం.
ఆన్సర్ ఆప్షన్ 1 చెలిమి. హంస పదానికి నానార్థ పదం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ముత్యం. మానవులు నాగరికత వైపు ప్రయాణిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలిపే వాదం మరియు ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వభావవాదం. స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు పైథాగరస్ మరియు ప్లేటో. ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటగా జరిగే భాషా కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రవణం. పరీక్షా విధానంలో అంతర్గత మదింపు, బహుళైచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫార్సు చేసినది. ఆన్సర్ ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్. ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించే తెల్ల బోర్డులను అనుసంధానించేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్కు అనుసంధానిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికల్లో చేరనిది. ఆన్సర్ ఆప్షన్ 1 సంస్థాగత ప్రణాళిక. క్రింది మొదటి వరుసలోని అంశాలతో సరిపోయే రెండో వరుసలోని సంబంధ అంశాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 డాల్టన్ పద్ధతి. విద్యార్థులు తమ శక్తులు, ఆసక్తులు, అభిరుచుల మేరకు సాగించే అభ్యసనం. కృత్యాధార పద్ధతి. క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనం. క్రీడా పద్ధతి. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యార్థుల సహజాతాలను వినియోగించడం ద్వారా జరిగే అభ్యసనం. ప్రాజెక్టు పద్ధతి. సహజ పరిస్థితుల్లో నిజమైన సమస్య అధ్యయనం ద్వారా జరిగే అభ్యసనం. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబు గుర్తించండి. ధనము కూడబెట్టి ధర్మంబు చెయ్యక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా విశ్వదావిరామ వినరవేమ. తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 తెరువరికి. తెరువరి అంటే బాటసారి అని అర్థం. తాను తినక కూడబెట్టిన వాడిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పిసినారి అని అంటారు. ధర్మము దీనికి వికృతి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దమ్మము.